మన్యం జిల్లాలో గజరాజుల సంచారంతో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. కురుపాం, పార్వతీపురం, సాలూరు, పాలకొండ ప్రాంతాల్లోని గిరిజన రైతులకు ఏనుగుల గుంపు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పంటలను నాశనం చేయడంతో పాటు బోర్లను ధ్వంసం చేస్తున్నాయి. భారీ ఆస్తి, ప్రాణ నష్టం చేశాయి. సమస్య వచ్చినప్పుడు అటవీ అధికారులు స్పందిస్తున్నారే తప్ప శాశ్వత పరిష్కారం చూపలేకపోతున్నారు. ఈ అంశంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఏనుగుల దాడి నుంచి రైతులను రక్షించేందుకు సీతానగరం మండలం రిజర్వ్ అటవీ ప్రాంతంలో 1100 ఎకరాల్లో సంరక్షణ కేంద్రం నిర్మిస్తోంది. ఆ పనులు పూర్తి కావాల్సి ఉంది. సంరక్షణ కేంద్రం పనులు ఎంత మేరకు వచ్చాయి, అది అందుబాటులోకి వస్తే ఏనుగుల దాడి సమస్య తీరనుందా? ఈ అంశంపై మా ప్రతినిధి కనకారావు గ్రౌండ్ రిపోర్ట్. ధన్యవాదాలు శర్మ. పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించి ఏనుగుల గుంపు సంచారం అలజడి సృష్టిస్తుంది. ప్రధానంగా మన్యంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో కూడాను ఇది ప్రధాన సమస్యగా ఉంది. దీంతో ఏంటంటే ఏనుగులు 8 ఏళ్ల క్రితం ఒరిస్సా నుంచి ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతంగా ఉన్న పార్వతీపురం మన్యం జిల్లాలోకి ప్రవేశించాయి. అప్పటి నుంచి కూడా అనేక పంట నష్టంతో పాటు ప్రాణ నష్టాన్ని కూడా దీనివల్ల జరిగింది. ఈ తరుణంలోనే గత ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ప్రధానంగా పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించి ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఎన్నికైనప్పుడు కూడా వాళ్ళెవరు కూడా ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమస్య పరిష్కారానికి ఒక రకమైన చర్యలు తీసుకుందనే చెప్పవచ్చు. ప్రధానంగా సీతానగరం మండల పరిధిలోని గుచ్చిమి సమీపంలో ఇది అటవీ శాఖ దీనికి సంబంధించి రిజర్వ్ ఫారెస్ట్ స్థలంలో సుమారు 1100 ఎకరాల్లో ఒక ప్రత్యేక జోన్ లాగా ఏర్పాటు చేసింది. ఇదేంటంటే ఈ ఏనుగుల సంరక్షణ కేంద్రానికి సంబంధించి ఈ ఏనుగులన్నింటినీ ఇక్కడ తరలించి ఇక్కడే వాటికి ఆవాసం ఉండేటట్లుగా అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి అధికారులు ఆలోచన చేశారు. అందులో భాగంగానే ఈ గుచ్చిం ప్రాంతంలో ఈ స్థలాన్ని ఎంపిక చేసుకున్నారు. ఇదంతా సుదీర్ఘ అటవీ ప్రాంతం కావడంతో ఇది ఈ ప్రాంతంలో నిర్మించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే వాటికి రక్షణ వలయంగా కంచెను కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటు ఈ ఆడ ఏనుగులు, మగ ఏనుగుల సంరక్షణకు అవసరమైన చర్యలు కూడా వాటికి ప్రత్యేకించి ఆహారం పెట్టడానికి కానీ వీటికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేశారు. దాంతోపాటు అటవీ శాఖ అధికారులు వచ్చేందుకు అక్కడ కొంత సమయం వెచ్చించేందుకు, లేకపోతే నివాసం కొంత సమయం కొన్ని రోజులు అలా వాటికి రక్షణగా కల్పించేందుకు, వాటి కదలికల్ని అంచనా వేసేందుకు దీనికి సంబంధించి ఒక ప్రత్యేక శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. దీనికి సంబంధించి అయితే పనులు దాదాపు పూర్తయినాయి ఇక్కడ వరకు. కానీ వాటికి ఆహారానికి సంబంధించి కొంత పండ్ల మొక్కలు కానీ, అదేవిధంగా ఆహారానికి అవసరమైన ఇతర దుంపలు, తర్వాత కూరగాయలు, ఆకుకూరలు, తర్వాత దాంతోపాటు కొన్ని రకాల గడ్డి పెంచేందుకు వాటికి అవసరమైన గ్రాసాన్ని పెంచేందుకు కూడా చర్యలు చేపట్టాల్సి ఉంది. ఆ పనులు కానీ పూర్తయినట్లుగా అయితే మన్యం ప్రజల సమస్యలు చాలా వరకు తీరుతాయి. ప్రధానంగా సాలూరు, పార్వతీపురం 2 నియోజకవర్గాల పరిధిలో ఇటీవల వీటి కదలిక అనేది ఎక్కువగా ఉంది. మక్కువ ఈ ప్రాంతానికి సంబంధించి పామాయిల్ తోటల రైతులకి తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. అదేవిధంగా వాళ్ళు అప్పు సప్పు చేసుకొని తెచ్చుకున్న ఈ బోర్లు ఏవైతే ఉన్నాయో, ఈ బోర్లకు సంబంధించిన వాటిని కూడా ధ్వంసం చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇటీవల కాలంలో సీతానగరం మండలంలోని ఒక గ్రామంలో రైతులు వరి కోత యంత్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అది అక్కడ విడిచిపెట్టి రాత్రి కావడంతో ఇంటికి వెళ్ళారు. రేపు వచ్చి మిగతా వరి కోత కంప్లీట్ చేస్తామనుకునే సమయంలో ఆ యంత్రాన్ని కూడా ఇవి పాడు చేసిన పరిస్థితి ఉంది. ఇదే కాదు, గతంలో సుమారు 12 మంది పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించి ప్రాణాలు కోల్పోయారు ఈ ఏనుగుల దాడిలో. అదేవిధంగా ప్రధాన కొమరాడ అనే మండలం నుంచి మొత్తం 6 మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. ఇక్కడ కురుపాం నియోజకవర్గం నుంచి గతంలో వైసీపీ హయాంలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన పుష్ప శ్రీవాణి కూడా ఈ సమస్య పైన చూస్తాం అన్నట్లుగానే వ్యవహరించారు తప్పిస్తే ఆ సమస్యకు పరిష్కారం చూపించడంలో వాళ్ళు విఫలమయ్యారనే చెప్పొచ్చు. అదేవిధంగా ఏదైతే సాలూరు ప్రాంత నియోజకవర్గం నుంచి ఎన్నికైన ఆయన కూడా వీడికి అప్పం ద్వారా కూడా ఈ సమస్య పరిష్కారానికి అయితే చర్యలు తీసుకోలేదు. దీంతో ఏంటంటే ఈ సమస్య అలాగే యథావిధిగా ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం దీన్ని ఏర్పాటుకి వివిధ రకాలుగా చర్యలు తీసుకున్నారు. ఏదైతే ఈ సంరక్షణ కేంద్రం పూర్తయినట్లుగా అయితే మన్యం జిల్లా ప్రజలకి ఈ ఏనుగుల సమస్య అనేది తీరనుంది. ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితి ఇది.